శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటాం. అందరూ సిద్ధంగా ఉన్నారు కదూ? అయితే ఈ సమయంలో దైవవాక్య ధ్యానం నిమిత్తమై యాకోబు భక్తుడు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలలో ఉన్నటువంటి లేఖన భాగమును చదువుకుందాం. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తమ సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ప్రార్థన. దయగల ప్రభు, కృపల నాయన, ఉదయకాలాన మీ పరిశుద్ధ శ్రేణిలో మీ వాక్యం ధ్యానించుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు ప్రభు. మీ వాక్కు ద్వారా మేము బలపరచబడి మీ వాక్కు ద్వారా ఉజ్జీవమును పొంది మా గడప దాటుటకు మీ సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని ప్రజలారా, యాకోబు భక్తుడు తన పత్రికలో ఈ రీతిగా వ్రాస్తూ ఉంటున్నాడు. ద్విమనస్కులను గురించి వ్రాస్తున్నాడు. ద్విమనస్కులు దేవుని దగ్గర నుండి ఎలాంటి మేలులు పొందుకోలేరు అని క్లుప్తంగా ఈ 2 వచనాలలో 7-8 వచనాలలో తెలియజేస్తుంటున్నారు. ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఎవరు? ద్విమనస్కులు. అయితే ద్విమనస్కులు అంటే ఎవరు అంటే డ్యూయల్ మైండ్స్, 2 రకాల తలంపులు కలిగినటువంటి వారు ఎలాంటి వారు అంటే అస్థిరులు, ఒక దానిపైన స్థిరంగా నిలబడేటువంటి వారు కాదు. ఒకసారి ఒక మాట, ఇంకొకసారి ఇంకొక మాట పలికేటువంటి వారు. ఉదాహరణకు చెప్పాలంటే వాళ్ళకి ఏదైనా మేలు కలిగినప్పుడు గాడ్ ఈజ్ గ్రేట్, దేవుడు గొప్పవాడు అని అంటారు. అంతేకాకుండా దేవుడు ఉన్నాడు అని అంటారు. అదే వ్యక్తి తనకు కష్టం కలిగినప్పుడు దేవుడు ఉన్నాడా అని అంటారు. తమకు న్యాయం కలిగినప్పుడు దేవుడు చూస్తున్నాడు అని అంటారు. అదే తనకు ఏదైనా బాధ కలిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు, లేదా ఇతరులకు అన్యాయం చేస్తూ ఉన్నప్పుడు ఏమంటారంటే దేవుడు చూస్తాడా అని అంటారు. అంటే ద్విమనస్కులు అన్నమాట. వాళ్ళ యొక్క జీవితంలో దేనిపైన స్థిరంగా ఉండేటువంటి వారు కాదు. పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే యేసు ప్రభును వెంబడించిన అనేక జన సమూహాలు అటువంటి అస్థిరులుగా ఉన్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు యెరూషలేము జయప్రవేశం చేస్తున్నప్పుడు యేసు ప్రభు ముందు వెనకల నడుస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైనటువంటి స్థలములలో జయము అని కేకలు వేశారు. కానీ అదే ప్రజలు యేసు ప్రభు తీర్పు నిమిత్తమై పిలాతు దగ్గర నిలబడ్డప్పుడు యేసయ్య చేత దీవించబడిన వారు, యేసయ్య చేత ఆశీర్వదించబడిన వారు, యేసయ్య చేత ఎన్నో మేలులు పొందుకున్నటువంటి వారు పిలాతు దగ్గర యేసు ప్రభు తీర్పు కొరకు నిలబడి ఉంటే ఇదే ప్రజలు పిలాతు గారు అడిగినప్పుడు ఏమంటారంటే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేయాలని వారిని అడిగినప్పుడు సిలువ వేయండి అని అంటారు. అందుకు పిలాతు అడుగుతాడు, ఏమయ్యా ఆయన ఏం తప్పు చేశాడని, ఎందుకు ఆయనకు శిక్షించాలి, ఎందుకు ఆయనకు సిలువ వేయాలి అని అంటే వాళ్ళు దానికి సమాధానం చెప్పారు. కానీ ఒకటే మాట అంటారు, సిలువ వేయండి, సిలువ వేయండి అని మరి ఎక్కువగా కేకలు వేసిరి. ప్రియ దేవుని ప్రజలారా, ఆనాడు యేసు ప్రభును వెంబడించిన వారి యొక్క జీవితంలో స్థిరమైన మనస్సు లేదు. ఈరోజు నీవు యేసు ప్రభును వెంబడిస్తున్నట్లయితే, నీ జీవితంలో అస్థిరత్వం ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేవు. యాకోబు భక్తుడే తెలియజేస్తుంటున్నారు, అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన ఏమైనా తనకు మేలు కలుగుతుందేమని, దొరుకుతుందేమో అని తలంచుకొనరాదు అంటాడు. అందుకొరకే యాకోబు భక్తుడే 4వ అధ్యాయం 8వ వచనం అంటారు కదా, ద్విమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకునుడి అంటారు. ఒకవేళ మనుషులం బలహీనం గనక ఇంకా ద్విమనస్కులుగా ఉన్నట్లయితే ఒకరోజు ఒక మాట, ఇంకొక రోజు ఇంకొక మాట, అటువంటి స్థితిలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తుంటున్నాడు. ద్విమనస్కులుగా ఉంటే దైవాశీర్వాదాలు పొందుకోలేము. ఏకమైనటువంటి స్థిర మనస్సు కలిగినటువంటి వారమైతే దైవ దీవెనలు పొందుకుంటాం. అందుకు నీవు చేయవలసింది ఏంటంటే నీ మనస్సును నీవు పరిశుద్ధపరచుకో, నీ హృదయాన్ని నీవు పరిశుద్ధపరచుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అట్టి కృపను పొందుకొని దేవుని మహిమనితో జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేనుగాక.
ఆమెన్. ప్రార్థన. దయగల ప్రభువా, కృపగల నాయన, మీరిచ్చిన వాక్కును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మానవులం బలహీనం నాయన, ద్విమనస్కులుగా ఉండక మా ప్రభువా, మేము మీ పరిశుద్ధ వంటి ప్రశస్తమైన రక్తం చేత కడగబడి స్థిరమైనటువంటి మనస్సు కలిగిన వారమై నిన్ను ఆరాధిస్తూ నీ కొరకు సాక్షికరంగా జీవించినట్లు, మీ ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నట్లు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.